विष्णुरूपाय नमः शिवाय शिवाय गुरवे नमः। ओम नमः चंडिकायै नमस्ते सरदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ తిరుపతిగామినిలో 293వ రోజు ప్రవచనము శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యం. ఈ మాణిక్యవల్లి కూతుళ్ళు ఇద్దరూ కూడా కాళహస్తీశ్వరుని దర్శించాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్షతో ఉండగా వీళ్ళ ఆలోచనలు పసిగట్టినటువంటి ఇద్దరు ముగ్గురు దొంగలు ఒరే అనవసరంగా ఈ రాజుగారిళ్లలోనూ ధనవంతుడిళ్లలోనూ దొంగతనం చేసి పారిపోయి వాళ్ళు మన వెనకాల పడి మధ్యలో ఏదో వాళ్ళ చేత చిక్కితే వాళ్ళ చేత వీళ్ళ చేత తిట్లు లేకపోతే ఇంత రిస్క్ తీసుకోవడం ఎందుకు? హాయిగా వీళ్ళని మనం కాళహస్తీశ్వరం తీసుకెళ్దామని దారిలో చెప్పి దారిలో ఎలాగో వీళ్ళిద్దరూ ఆడపిల్లలే కాబట్టి వాళ్ళని కొంచెం బెదిరించి అదిరించి ఇంకా దారికి రాకపోతే చంపేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి నగలు దోచుకుంటే మనం హాయిగా దొంగతనాలు చేయకుండా జీవితం వెళ్ళిపోతుంది అని అనుకున్నారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, అమ్మా మీ అమ్మతో ఎందుకమ్మా మీరు కొట్లాడతారు, మాతో వచ్చేయండి, మిమ్మల్ని నేను కాళహస్తి తీసుకెళ్తామని చెప్పారు. బయలుదేరారు. ఎక్కడి నుంచి బయలుదేరారు వీళ్ళు? మధుర మీనాక్షి దగ్గర నుంచి బయలుదేరారు. బయలుదేరి వీళ్ళు ఏం చేశారు, ఒక రూట్ ఉంది కానీ వీళ్ళు అలా రాలా. వీళ్ళు కుంభకోణం తీసుకెళ్లారు, అక్కడి నుంచి చిదంబరం తీసుకెళ్లారు. ఆ చిదంబరం నుంచి అడవి ద్వారి గుండా చిదంబరం, అటువైపు నుంచి తీసుకొచ్చి అరుణాచలం తీసుకొచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు నెమ్మదిగా కాళహస్తి తీసుకొచ్చారు. మరి ఈ దారిలో ఏమైంది, వీళ్ళు ఎవ్వరు లేరు, జనసంచారం లేదు, ఇక వీళ్ళ మీద అటాక్ చేద్దాం అనుకుంటున్నాగా ఓ రాజుగారు వచ్చాడు సైన్యంతో. ఆ రాజుగారు ఆ సైన్యం అంతా పాటు వీళ్ళు కొంత దూరం కొన్ని కిలోమీటర్లు నడిచారు. సరే రాజుగారి సైన్యం వెళ్ళిపోయింది ఆయన అనుకునేటప్పటికీ ఒక వర్తకుడు వచ్చాడు, తర్వాత ఒక గురువు గారు వచ్చాడు, ఒక గొల్లవాడు వచ్చాడు. ఇలా వచ్చింది ఎవరు? మహాదేవుడే వచ్చాడు స్వయం. ఎక్కడ వరకు వీళ్ళకి తోడుగా వచ్చాడు? కాళహస్తి కనపడే వరకు వచ్చాడు. కాళహస్తి కనపడిన తర్వాత మనము మన అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ ఎవరో ప్రధాన దేవత ఎవరో ఉంటారు కదా, ఆయన దండం పెట్టుకుని వచ్చేస్తాం. ఇది ఖచ్చితంగా ఒక దురదృష్టం, ఒక దౌర్భాగ్యం. ఇది ప్రధాన దేవతతో పాటు ఆ ప్రధాన దేవతకి అంగభూతమైనటువంటి దేవతలు ఉంటారు, వాళ్ళని మనం దర్శించాలి నిజానికి. అప్పుడే మన యాత్ర సఫలం అవుతుంది. నేను వెళ్ళి తిరుమల దర్శనం చేసేసి ఆయన దర్శనం చేసుకుని నేను వచ్చేస్తాను అంటే నీకు పెద్దగా ఫలితం ఉండదని చెప్పితే బాగుండదు కాబట్టి చెప్పట్లే, కానీ నిజంగా అదే జరుగుతుంది. అంగభూతమైనటువంటి దేవతలను నువ్వు చూసినప్పుడే నీకు. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మనం ఒక వ్యక్తిని గౌరవిస్తాం, ఎందుకు గౌరవిస్తాం? ప్రాణం ఉంది కాబట్టి. నేను నీ ప్రాణాన్ని గౌరవిస్తాను, నీ శరీరాన్ని గౌరవిస్తాను అంటాం. ఈ శరీరం ఎలాగో ఉండేది కాదు,
పోకన్మానవు ప్రాణంబులు ఏ విధముగా పోషించి రక్షించను. ఇది అయితే కాలిపోయేది, లేదే మట్టిలో కలిసిపోయేది. అయినా నువ్వు పూజించే దేన్ని? శరీరాన్ని. ఈ పూజలు అందుకునే శరీరమే కదా. ఇప్పుడు ఎవరన్నా వచ్చి గురుగారు మీ ప్రాణాలు బయటకు తీయండి, దండం పెట్టిన అంటాడా? అలాగే ఈ అంగభూతమైంది కూడా చాలా ముఖ్యం. ఇవి ఎందుకు నేను చెప్తున్నానంటే, వీళ్ళు కాళహస్తి వెళ్తారు, అక్కడ అసలు లింగం ఏంటంటే వాలి ప్రతిష్ఠించినటువంటి లింగం ఉంది, అది చూడాలి. వాళ్ళు ఈ వేశ్య కన్యలు ముందర అక్కడికి వెళ్ళారు. ఆ లింగం అక్కడికి ఎలా వచ్చిందో చెప్తున్నాం మనం కదా. వాలి మంచి శివభక్తుడు, వాలి సుగ్రీవుల్లో వాలి. అతని దగ్గర ఒక శివలింగం ఉండేది. ఆ శివలింగం పెట్టుకుని మీరు ఎప్పుడైనా చూశారు లేదో, నేను ఊరెళ్ళా అనుకోండి, ఎప్పుడు నా దేవతార్చన ఒక బాక్స్ లో పెట్టుకుని వెళ్తాను. ఆ బాక్స్ అన్ని మీకు తెలియడం కూడా, నేను బాక్స్ అనే మాట వాడాను, కానీ దాన్ని కరెక్ట్ వర్డ్ ఏంటంటే సంపుటము. సంపుటము అనాలి దాన్ని, లేదా భరిణ, పెట్టె, ఇదేదైనా వాడచ్చు. ఇది చరలేము, మనతో పాటే ఉంటాయి. ఈయన దగ్గర ఒక శివలింగం ఉండేది, ఎప్పుడు ఆయనతో పాటు ఉండేది. ఆయన ఏం చేశాడు, ఈ సువర్ణముఖి నది పక్కన ఒక రాయి తీసుకున్నాడు, అక్కడ ఈ భరణి పెట్టుకుని పూజ చేసుకున్నాడు, అభిషేకం చేశాడు, అర్చన చేశాడు. అయిపోయిన తర్వాత లేచి వెళ్దామని అనుకుని తీశాడు. ఆ శివలింగం అతుక్కుపోతే ఏదో కొంచెం ఏదో అంటుకుందిలే అనుకుని ఒక చేతితో గట్టిగా పీకాడు, రాల. రెండు చేతులతో రాల. మోకాళ్ళు కింద పెట్టి రెండు చేతులను కొంచెం వంగి తీశాడు, రాల. ఇది కాదు పరిస్థితి. ఏం చేశాడు ఆయన, ఇటు వెనక్కి తిరిగి తన తోకని ఆ శివలింగమునకు, ఆ భరణికి శివలింగానికి బాగా చుట్టి, గట్టిగా చుట్టి, కొంచెం ముందరికి వెళ్ళి ఆ ఫోర్స్ కోసం కొంచెం ముందరికి వంగి ఆ శివలింగాన్ని లాగాడు బయటికి. అందుకని ఇప్పుడు మనం మామూలుగా నువ్వు చెప్పేటప్పుడు ఉద్వాసం చెప్తాం కదా, లాగేటప్పటికి ఆ శివలింగానికి, ఇప్పుడు మీరు చూడండి, మీకు నిన్న చెప్పాను, ఎవరైనా గట్టిగా పట్టుకున్నారనుకోండి, ఆ చేతి గుర్తులు మీద పడిపోతాయి కదా. ఎందుకంటే అది ఒరుసుకుపోతుందంటారు, కరెక్ట్ గా ఒరుసుకుపోయింది. ఆ శివలింగానికి ఒరుసుకుపోయి ఆ గుర్తు పడింది, ఆ తోక గుర్తు. వారి చాలా బాధపడ్డారు. నాయన, ఏమిటి పరీక్ష, నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవే, ఇవాళ నిష్కారణంగా కొన్ని నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే, ఒరే నువ్వు సరిగ్గా అర్చించలేదు కాబట్టి నేను నీతో రానురా నువ్వు చెప్పేస్తే అదో పద్ధతి. నిన్ను యథావిధిగా అర్చించాను, ఇవాళ నన్ను ఎందుకు వదిలిపెట్టావు శివ మహాదేవ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అక్కడ మనం ఘట్టం ఆపాం. 293వ రోజు ప్రవచనం. అలాగే ఇప్పటికి మనం ఆంధ్ర మహాభాగవతం సంపూర్ణముగా అక్షరం మొదలకల్లా చెప్పుకున్న ఏకైక పీఠం. అందరూ చెప్పుకుంటారు, కానీ ప్రతి అక్షరము చెప్పలేదు. అలాగే భారతం చెప్పుకున్నాం, రామచరితమానస్ రామాయణం చెప్పుకున్నాం, ఇదిగో కాళహస్తీశ్వరం. మనం ప్రవచనం చెప్పడం ప్రారంభిస్తే మాత్రం అక్షర మొదలకనని చెప్తాం. ఇది అయిపోయిన వెంటనే కాశీఖండం ప్రారంభిస్తాం. మహాదేవ మహాదేవ మహాదేవ. ఇవాళ కొంచెం రేచింతలు వెళ్ళి రావడంతో కొంచెం సమయం ఇది. రేపు ఖచ్చితంగా 7 గంటల 2 నిమిషాలకు ప్రారంభిస్తాం. అలాగే మీ అందరికీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అంటే, రేపు చాలా అపురూపమైనటువంటి రోజు. ఇది చాలా సంవత్సరాలకు ఒకసారి కూడా వస్తుందని చెప్పలేం. మాఘమాసం సూర్యుడికి చాలా ప్రీతికరమైన మాసం. 1. 2,
సప్తమి సూర్యుడికి ప్రీతికరమైన రోజు. 3 ఆదివారం సూర్యుడికి ప్రీతికరమైన రోజు. రథ సప్తం అందులో. ఇప్పుడు ఇదే కృష్ణ పక్షంలో సప్తం వచ్చింది అనుకోండి, శుక్లపక్షం. కాబట్టి రేపు సూర్యుడికి ప్రీతికరమైనటువంటి అరుణం. సూర్యుడు నమస్కార ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, శివుడు అభిషేక ప్రియుడు, గణపతి తర్పణ ప్రియుడు, అమ్మవారు నామపారాయణం. కాబట్టి ఆ నమస్కారాలు యథావిధిగా నేను చేయిస్తాను. నేను చేయించడం కాదు, నేను కూడా మీతో పాటు చేస్తాను. ఇది పొద్దున 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అరుణం అంటే అమృతమే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని శాస్త్రం. ఆరోగ్యం కావాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా రేపు 9 గంటలకల్లా వస్తే 1 గంటన్నర కార్యక్రమం. 1.5 2 గంటలు పడుతుంది. అయిపోయిన తర్వాత చక్కగా అన్నప్రసాదం అని కూడా అరేంజ్ చేస్తున్నాను నేను. ఎవ్వరూ రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. టిఫిన్తో సహా పొద్దున రాంగి మీరు అరుణంలో సూర్య నమస్కారాలు చేసుకోవచ్చు. అది మహాదేవ మహాదేవ మహాదేవ. చెప్పు. కందబజ్జం చేసి మహేశ్వర నీకేం చేసిన అపరాధం ఏంటి? అది ఏమయ్యా, చేసి మహేశ్వరా నీకు నీ చేసిన అపరాధం ఇది ఏమిటయ్యా? నువ్వు నా కిష్కిందకి రావాలి కదా. ఇప్పుడు నేను నాతో పాటు తీసుకెళ్తాను. ఇప్పుడు మొన్న శృంగేరి వెళ్ళాను, నాతో పాటు వచ్చింది. ఇప్పుడు ఇవాళ రేచింతలు వెళ్ళాను, నాతో పాటు తీసుకెళ్ళాను. మళ్ళీ నాతో పాటు తీసుకెళ్ళాను. అక్కడ ఈ వినాయకుడు నాకు నచ్చాడు, నేను ఇక్కడ ఉండిపోతానంటే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. నువ్వు నాతో రాకపోవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి? నేను చేసిన అపరాధం ఏమిటయ్యా? నా తప్పేమిటి చెప్పు. ఒరే నువ్వు సరిగ్గా అర్చించలేదురా అని చెప్పు. లేకపోతే నేను చేసిన అపరాధం ఏంటో చెప్పు. అందుకని నేను ఉండిపోతున్నాను రా అని చెప్పు. చూసారా, మనకి వాలి సుగ్రీవుల్లో వాలి అనగానే ఆ సుగ్రీవుడి భార్యని అపహరించిన వాడు, రాముడి చేత పట్టబడిన వాడు అని మన దౌర్భాగ్యం అనే అభిప్రాయం. ఏంటంటే జనబాహుళ్యంలో ఎంత దరిద్రపు ఆలోచనలు పైకి వెళ్ళిపోయినాయంటే వీళ్ళ ఏ పుస్తకాలు చదవరు. వాడేదో సినిమాలో నాటకంలోనే ఏదో చూపిస్తాడు. రాముడు వెనకాల నుంచి కొట్టాడు. వెనక నుంచి కొడితే మీకు ఎన్నో ఒక మార్లు చెప్తాను, ఇక నుంచి కనీసం నా శిష్యులు నా ప్రవచనం విన్నవాళ్ళైనా దీన్ని ఖండించండి. ఈసారి విన్నప్పుడు వెనక నుంచి కొడితే బాణం ఎక్కడ తగలాలి? వీపులో గుచ్చుకోవాలి. కానీ ఆ బాణము వాలి గుండెల్లో గుచ్చుకుంది. వాలి గుండెల్లో గుచ్చుకున్నప్పుడు రాముడు వెనక నుంచి ఎలా కొట్టాడు? మీరు ఈసారి ఎప్పుడైనా చెట్టు చాటు నుంచి కొట్టాడు, దీంట్లో నుంచి కొట్టాడు అని అంటే ఎలా నువ్వు పక్క నుండి చూసావా అని అడగండి, చదివావా అని అడగండి. చదివితే ఏ శ్లోకం ఉంది నాకు చెప్పురా, నేను చూస్తానని చెప్పు. అదే చెప్పమ్మా. నీకు నీ చేసిన అపరాధం ఎద్ది చిత్తమ్మునన్ నన్ను రోసియో. ఏమో బహుశా ఇప్పుడు మనకు తెలుగులో సాగుతుంది, కొత్తకు వింత పాతకు రోత అని. అంటే కొత్తది మనకి ఇప్పుడు కొత్త కోరుకుంటాం, పాత రోతగా ఉంటుంది. నాకు ఎప్పుడు కొత్తగా అనుకుంటాం. ఇప్పుడు పాత మనుషులు జరగదు, వీడు ఎందుకు వచ్చాడరా అనిపిస్తుంది. అది కొత్త వాళ్ళు అయితే బాగుంది. అదన్నమాట. కాబట్టి నువ్వు చిత్తమునని రోసితివు. నీకన్నా నీకు అసహ్యకారకుడయ్యానా నేను? అంటే నన్ను ఇష్టపట్టలేదా నువ్వు శివ మహాదేవ? భుజబలగా మెసగా తీసిన రావైతివి.
నా బలమంతా ఉపయోగించాను. వాలి వరపరాక్రముడు అండి, మామూలు వాడు కాదు వాలి. మీకు ఇంత పూర్వం కూడా చెప్పాను, వాలి చనిపోయాడు అంటే పడిపోయాడు. ఇప్పుడు రాముడిని పిలిచి అడిగాడు, నీ భార్యని వెతకటం కోసం సుగ్రీవుడి సహాయం తీసుకుని కదా నువ్వు నన్ను కొట్టింది, అదే నన్ను అడగాల్సింది నువ్వు. వీడేం చూపిస్తాడయ్యా నీకు సీతని? నన్ను అడిగుంటే నేను ఇక్కడుండి రావణాసురుడు కౌరు పెట్టేవాడిని, అరే సీతమ్మని తీసుకురారా అని. వాడు గడగడలాడుతూ తీసుకొచ్చి ఇస్తుండేవాడు. ఎందుకని? వాళ్ళంటే రావణాసురుడికి భయం. ఆ వాలి రావణాసురుడిని 10 తలకాల పురుగ్గా ముంచి అవతల పారేశాడు. నువ్వు ఈ సుగ్రీవుడిని నా బలం తీసుకుందన్నాడు. అంత బలవంతుడు వాలి. సరే, రాముడు దాన్ని తిరస్కరించాడు, అది వేరే విషయం. ఇప్పుడు అవన్నీ చెప్పుకున్నాడు కదా, రామాయణం. కాబట్టి అంత పరాక్రమం ఎసగక నేను తీసినా నువ్వు రావట్లేదు, నీ అంతటి నువ్వు రావట్లేదు, నా బలంతో నువ్వు రావట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? ఏది తెరంగిందులకు? ఏమిటి అసలు కారణం ఏమిటి? ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఒక మాటలో చెప్పాలంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. ఏం చేయాలి, ఏం చేయకూడదు. నిన్ను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళాను అని మన దేవతార్చన వదిలిపెట్టి అక్కడ వదిలిపెట్టి మనం వెళ్ళగలుగుతామండి? దేవతార్చన అంటే మన పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటుంటేనే అది అవుతుంది. తర్వాత ఈ శీసపద్యం చెప్పుకుని వాళ్ళకి ఆపేద్దాం. ఎందుకంటే మనము శంకరుడి వరం కోరుకుని ఆ శంకర వరప్రసాద లబ్ధమైనటువంటి మనందరం శంకర వరప్రసాదముతో మన శంకర వరప్రసాదం కోరుకుందాం. శంకరుడు మహాదేవుడు చూసా, అదే శంకర వరప్రసాద్. చెప్పమ్మా. నా పాలి మూలధనంబు. అది పాపం చెప్తున్నాడు, నా పాలి మూలధనంబు. ఏమయ్యా, నాకు నా మూలధనం క్యాపిటల్. ఇప్పుడు చూడండి, మొదలు చెడ్డ బేరం అంటారు. ఎప్పుడూ కూడా తనకు మాలిన ధర్మము మొదలు చెడ్డ బేరము చేయకూడదు. అంటే మొదలు ధర్మం అంటే ఏంటి అంటే, మీకు ఎకనామిక్స్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే ఫిక్స్డ్ క్యాపిటల్ ఉంటుంది, అది తీయకూడదు నువ్వు. అది ఎప్పుడు తీసా అంటే అది తీసేస్తే నువ్వు దివాళా ఎత్తేసిండే, ఇన్సాల్వెన్స్ అంటారు. అది నువ్వు తీయకూడదు, అది మూలధనం అన్నమాట. అలాగే రాజుల్లో కూడా మూల సైన్యం అని ఒక సైన్యం ఉంటుంది. ఇక అది ఎప్పుడు తీస్తారంటే, ఇక రాజు ఇక అందరూ చచ్చిపోయారు, ఇక నెక్స్ట్ రాజే అన్నప్పుడు వస్తారు. మీరు రామరావణ యుద్ధంలో కూడా కుంభకర్ణుడు కూడా పడిపోయిన తర్వాత రావణాసుడు తన మూల సైన్యాన్ని తీసుకొచ్చాడు. దాన్ని చూసి హనుమంతుడంతటి వాళ్ళు కూడా ఒక అడుగు వెనక్కేశారు. అప్పుడు రాముడు నడుము మీద చేయి పెట్టి, ఈ మూల సైన్యాన్ని ఎదుర్కోవాలంటే ఇద్దరే ఉన్నారు, ఒకటి నేను, 2 శంకరుడు అని చెప్పాడు. కాబట్టి నా పాలి మూలధనములు అంటే నువ్వే నా అసలు బలం అన్నమాట. నా బలము కిష్కింధ కాదు, నా బలము నా కొడుకు అంగదుడు కాదు, నా బలము నా భార్య తార కాదు, నా బలము నా తమ్ముడు సుగ్రీవుడు కాదు. నా అసలు బలం నువ్వు మహాదేవ. నువ్వు ఇక్కడ నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్తాను? మీరు ఈసారి కాళహస్తి వెళ్తే అది చూడండి, ఊరికే వెళ్ళేసి ఆ కాళహస్తి దండం పెట్టేసుకుని మనం అన్ని ఏ క్షేత్రానికి వెళ్ళినా అంటుకుని ఆట ఆడతాం. మన దౌర్భాగ్యం, మన ఎంతకంటే మీరు చెప్పేది ఏం లేదు. అంటుకునే ఆట. ఎంత తొందరగా వెళ్ళాలి, బయటకు వచ్చి ఎంత తొందరగా మనం ఏడుస్తాం. తిరుమల దారిలో మనం నుంచోబెట్టట్లేదని, అరే నిన్ను గంట నువ్వు కదలకుండా నుంచోవాలంటే గంట అండి, కాఫీ ఇస్తారండి మధ్యలో అడగకపోతే ఆయనకు దేవుని, నువ్వు గంట కదలకుండా ఒకే పోస్చర్లో నిన్ను నిలబెడతారు అంటే నేను నిలబడతాను అన్న వాళ్ళు ఎంతమందిని చూపిస్తాను? వాడు తోసాడని మనం ఆడవడే కానీ నిలబడితే మనం నిలబడం చెప్పము.
నా పాలి భాగ్య దేవతవు. అది నా పాలి భాగ్య దేవతవు. నువ్వే నా దేవతవు, అసలు దేవతవు. నా పాలి నిధివి. నా పాలి నిధివి, నువ్వే నా నిధివి, నా ఐశ్వర్యాన్ని నువ్వే. నా పాలి దేవరత్నము. నా పాలి దేవరత్నము. నాకు అందరు దేవుళ్ళు అంటే ఇష్టం, అందులో నువ్వంటే మరీ ఇష్టమయ్యా. దేవతల్లో రత్నము. నా పాలి కల్పక పాదపము. అది నా పాలి కల్పక పాదము. కల్పక పాదపము. పాదపము అంటే చెట్టు, కల్పకం అంటే కల్పవృక్షం. ఆ పాట నువ్వు కల్పవృక్షం అయ్యా. ఇన్ని నువ్వు, ఏది నా మూలధనం నువ్వు, నా దైవం నువ్వు, నా రాజ్యం నువ్వు, అన్ని మూలం పైగా. నా పాలి మతివి. నా పాలి అంటే నా బుద్ధివి నువ్వు. నా బుద్ధి, నేను ఆలోచిస్తున్నానంటే నువ్వు ఇచ్చిన శక్తితో ఆలోచిస్తున్నాను శివా మహాదేవా. నా పాలి ఇహ సాధనము. అది నా పాలి ఇహ సాధనములు. ఇప్పుడు నేను నా ప్రస్తుత లౌకికమైన కోరికలు తీర్చుకుంటున్నానంటే నీ దయ వల్ల. నాకు ఇహము పరము కూడా నువ్వే. నా పాలి పరమ సాధకుడు. అదు నా పాలి పరమ సాధనం అంటే ఇహము పరము కూడా. లౌకికంలో కోరిక తీరాలన్నా నీ దయ్యే, పారలౌకికంలో కోరిక తీరాలన్నా అంటే మోక్షం రావాలన్నా నీ దయ్యే. నా పాలి గతివి. నా పాలి గతివి, నువ్వే నా గతి అంటే అల్టిమేట్ డెస్టినేషన్. నేను చేరవలసిన ప్రదేశం ఏమిటయ్యా అంటే నీ పాద సన్నిధి. నేను చేరవలసిన పాద సన్నిధి, నీ పాద సన్నిధికి చేరుకోవాలి. నా పాలి శుభ కారణము. అది నా పాలి శుభ కారణము. నువ్వే నాకు శుభం, నువ్వు ఉంటేనే నాకు శుభం. ఒరే నేను ఇక్కడ నువ్వు పెట్టేస్తాను, నీకు అనంతమైన ఐశ్వర్యాలు ఇస్తాంటే నాకు వద్దది. నాకు అనంత ఐశ్వర్యములు కాదు కావాల్సింది నువ్వు. నువ్వు అది పాలి ఐశ్వర్యం. నా పాలి పరమ పుణ్యము. అది నా పాలి నా పుణ్యాల పోగువులు. నేను ఏదైనా మంచి పని చేసి ఉంటే ఆ మంచి పనుల పోగువులు. నా పాలి సిరిడి. నా పాలి అంటే నా ఐశ్వర్యాన్ని విను, నా ధనాన్ని విను. దేవా దేవా నా పాలి దేవతాధేనుమణివి. ఆహా, నా పాలి దేవతాధేనుమణివి అంటే నా పాలి కామధేనువులు. దేవతాధేనుడే కామధేను. నువ్వే నా కల్పవృక్షమా, నువ్వే నా కామధేను, అన్ని నువ్వే. అది శూలి. శూలి నా పాలి తంగేటి జున్నుని. ఆహా, ఈ తంగేటి జున్ను ఇవన్నీ కూడా ఏంటంటే మంచి వాడుకలు. అంటే ఒకప్పుడు తెలుగు తెలిసిన వాళ్ళు మాట్లాడేవాడు. నేను తంగేటి జున్ను, తంగేటి జున్ను చాలా బాగుంటుంది. చాలా మనకి మధ్యకాలంలో జున్ను అంటేనే తెలియలేదు, తంగేటి జున్ను గురించి ఏం తెలుస్తున్నది. కాబట్టి నా పాలు నువ్వు తంగేటి జున్నువి. నన్ను విడనాడ గతమెత్తి. అది నన్ను విడనాడ గతమెత్తి. ఇప్పుడు నన్ను విడిచిపోవటానికి నువ్వు రావట్లేదు నాతో, ఇక్కడే ఉండిపోవటానికి ఏమిటి కారణం? కథము, కథము అంటే కారణం. నన్ను విడవటానికి కారణం ఏంటి స్వామి? కనీసం అదైనా చెప్పు. నేను ఇక్కడ ఉండిపోలేను కదా, ఇక్కడ వాలిది కిష్కింధ నగర్ కదా. కాబట్టి నేను ఇక్కడ, నువ్వేమో రావట్లేదు. ఏమిటి నన్ను నన్ను వదిలేయడానికి కారణం ఏంటి? నన్ను నీకు నీ నుంచి నాకు ఎలబాటు కలగడానికి కారణమే. నత నిలింప. నత నిలింప. నిలింప అంటే దేవతలు. నత అంటే నమస్కరింపబడినటువంటి దేవతలు కలిగినటువంటి ఓ శంకర, ఓ మహాదేవ. ఏమి అపరాధమునరించి. ఏమి అపరాధమునరించి నేనేం తప్పు చేశానయ్యా? ఈశా అనుడు. ఈశా, ఓ ఈశా మహాదేవ అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు మహాదేవుడు చెప్పారు, లేదా ఆయన ఇలా ప్రార్థన చేస్తారు. ఇంకొక చంపకమాల చెబుతాను, చెప్పేసి ఆపేద్దాం. పరశివలింగము. పరశివలింగము. ఇంద్రజు కృపామయి దృష్టి. ఇంద్రజు కృపామయి. ఆ పరశివలింగము, ఆ లింగాకారం. మన దౌర్భాగ్యం అంటే అది లింగం అని. అది లింగం అనుకున్న నాళ్ళు ఒక విషయం చెప్తాను వినండి. ఇది శివలింగము అనుకున్న నాళ్ళు
నువ్వు దానికి కోటి అభిషేకాలు చేసినా నీకు ఒరిగేది లేదు, ఏమీ లేదు. ఊరికే నీకు పాలు పెరుగు ఇవి దండగ తప్ప నీకు వచ్చేది లేదు. అది శివలింగము కాదు, శివుడే అనే భావన నీకు వచ్చిందా, ఒక్క అభిషేకం చాలు నువ్వు తరించిపెట్ట. కాబట్టి ఆ పరశివలింగము, ఆ మహాలింగము, ఆ ఇంద్రజుణ్ణి, ఇంద్రుడి కొడుకు, వాళ్ళు ఇంద్రుడి కొడుకు కదా, కాబట్టి అందులో కృపామయ దృష్టి, చాలా కరుణతో చూసింది. చూసి ఇలా అంటున్నారు, ఆ శివలింగాంతర్గతమైనటువంటి శివుడు వాళ్ళతో ఇలా అంటున్నారు. ఏమన్నారంటే, ఏటికిన్ పొరలు ఎందుకే అలా పొరలు ఏడుస్తావు, అలా పొరలు ఏడుస్తావు ఎందుకే, పడి ఏడుస్తావు ఎందుకలా, ఎందుకు అంత 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 బాధపడతావు ఎందుకు నాయన వాలి, అంత బాధపడతావు ఎందుకు నాన్న. చిత్తమీ కొలని పొంత వసింపంగా, అది చిత్తమీ కొలను పొంత వసింపంగా, నేడుకైనా వేడుకైనా సుస్థిర గతి నిలిచినాడు. సుస్థిర ఎందుకై అంత బాధపడతావు, అక్కడ వేడుక పోసారు. కాబట్టి చిత్తం, నా మనసు ఎందుకో ఈ కొలను పక్కన, ఈ సువర్ణముఖి నది పక్కన ఉండాలని నాకు ఎందుకో కోరిక పుట్టిందయ్యా, అందుకని ఇక్కడ ఉండిపోయాను. నేను నీతో రాకూడదని కాదు, నువ్వేదో తప్పు చేసావని కాదు, నువ్వేదో అపరాధం చేసావని కాదు నాయన, నాకెందుకో ఈ ప్రదేశం నచ్చింది, ఇక్కడ ఉండాలని అనిపించింది, అందుకని ఉండిపోయాను నేను. దానికి నువ్వు అంత బాధపడతావు ఎందుకు, నాకెందుకో ఇక్కడ ఉండాలనిపించింది, చక్కగా ఉంది ఆహ్లాదం. మహాదేవుడు అండి, మహాదేవులు మహానుభావులు వాళ్ళు ఆ తప ప్రదేశం, కొన్ని పుణ్యభూములకు వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి రాబుద్ది కాదు. ఇప్పుడు మనకేంటంటే కొన్ని ఆహ్లాదకరమైన ప్రదేశాలు, లేకపోతే ఏదన్నా కొన్ని ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్న చోట మనం అనుకుంటాం, కానీ మహానుభావులు అలా ఉండరు. వాళ్ళకి కొన్ని ప్రదేశాల్లో, ఒక్క మాటలో చెప్పాలంటే, మీకు ఇంగ్లీష్లో చెప్పాలంటే పవర్ ప్లేసెస్ అన్నమాట. మీకు మొత్తము వైరంతా కరెంట్ ఉంటుంది, కానీ మీరు ఎక్కడైతే హోల్డర్ పెట్టాడో అక్కడ మీరు బల్బు పెట్టేస్తే వెంటనే వెలుగుతుంది. మీరు వైర్ దగ్గర పెట్టాలంటే ఆ వైర్కి బల్బుకి ఏదో మీరు కనెక్షన్ ఇస్తే కానీ బల్బు వెలగదు, వైర్కి బల్బు నానిస్తే మరి వెలగదు కదా. ఇక్కడ ఆల్రెడీ ఆ వ్యవస్థ చేయబడి ఉంది హోల్డర్ దగ్గర. అటువంటివే ఈ పుణ్య ప్రదేశాలు. అందుకే కొన్ని ప్రదేశాలకు మీరు వెళ్ళారనుకోండి, మనంగా మీరు నేను కాదు, అనుభవాలు వెళ్ళారనుకోండి, అక్కడ ఎవరైనా తపస్సు చేసిన ప్రదేశం అనుకోండి, మీరు వాళ్ళక్కడి నుంచి రాలేరు. ఉదాహరణకి ఒకప్పుడు పరమాచార్యుల వారు శ్రీశైలం వెళ్ళారు. అక్కడ ఎక్కడైతే శంకరాచార్యుల వారు శివానంద లహరి రాశారో, ఇది పాలధార పంచదార దగ్గర ఆయన చివరై, నేను జైనేంద్ర సరస్వతిని ఉత్తరాధికారిగా ప్రకటించేశాను. నేను ఎందుకురా మీకు, నన్ను ఇక్కడ వదిలేంటో, నేను ఇక్కడ జపం చేసుకుంటూ కూర్చుంటే ఉన్నన్నాళ్ళు నేను ఇక్కడ ఉంటాను. ఆయన్ని అక్కడి నుంచి కదిలించడానికి చాలా కష్టం అండి. పైగా శంకరాచార్యులు వారు తపస్సు చేసుకున్న ప్రదేశం, మళ్ళీ నేను ఈ ఆశ్రమం వ్యవహారాలు ఇవి నాకు తలనొప్పిగా ఉన్నాయిరా. మీరు ఇంకా లౌకిక వ్యవహారాల్లో తిరుగుతున్నంత సేపు, అదేమైంది ఇదేమైంది అనుకున్నంతసేపు నీకు ఆధ్యాత్మికత, లౌకిక, దే ఆర్ యాంటీథెటికల్. రెండు విభిన్నమైనటువంటి దారుల్లో నువ్వు ప్రయాణం చేస్తూ నువ్వు డెస్టినేషన్కి ఎలా వెళ్తావు చెప్పండి. నీ గమ్యస్థానం ఇదండి, ఇలా వెళ్ళావు, కొంచెంసేపు ఇటు వెళ్ళావు, ఇక్కడికి మాత్రం నువ్వు రాలేవు.
నువ్వు ఇక్కడికి రావాలంటే నీ ఇష్టం వచ్చిన మార్గం తీసుకో, కానీ ఒకే మార్గంలో ప్రవహించు. మనం ఏం చేస్తున్నాం అంటే విభిన్న మార్గాల్లో ప్రయాణం చేస్తున్నాం, అందుకే మనం తొందరగా చేరుకోలేక. పైగా ఎటువంటి విభిన్న మార్గాల్లో, క్వైట్ ఆపోజిట్ మార్గాల్లో కొన్ని, కనీసం ఆ సప్లిమెంటరీ ఇప్పుడు ఇదిలా ఉంది, ఇటు నుంచి వెళ్ళినా వస్తుంది అనుకుంటే పర్వాలా, అలా వెళ్ళట్లేదు. కాబట్టి ఇందులో నువ్వు చేసింది తప్పేం లేదు నాన్న, నాకు ఇక్కడ ఉండాలనిపించింది, ఉంటున్నాను. విరతిని నిన్ను పాసిన వాడ కాను. అది విరతిని నిన్ను పాసిన, విరతి అంటే నువ్వేదో నాకు విరక్తి పుట్టడం వల్ల, నీ మీద నాకు కోపం రావడం వల్ల నిన్ను వదిలేసిన వాడిని మాత్రం కాదు నాయన, నా మాట నమ్మునాయన అని శివుడు చెప్పుకుంటున్నాడు వాళ్ళకి. విరతిని నిన్ను బాసిన వాడ కాదా అంటే నిన్ను వదిలిపెట్టాలని కాదు, నీ మీద కోపం కాదు, నీ మీద విరక్తి కాదు, నీ మీద అసహ్యము కాదు, ఈ ప్రదేశం మీద ప్రీతి, అంతే. ఇక్కడ ఉండాలనిపిస్తోంది నాకు, అంతే అన్నమాట. తత్పరత భజింపుము ఎప్పటి విధము, అది తత్పద భజింపుము ఎప్పటి విధము. మామూలుగానే అలాగే మామూలుగా నువ్వు రోజు ఎలా జపం చేసుకుంటావో, ఎలా పూజ చేస్తావో, ఎలా అభిషేకం చేస్తావో అలాగే నన్ను పూజిస్తూ ఉండు, అభిషేకం చేస్తూ ఉండు, జపం చేసుకుంటూ ఉండు, ఇక్కడ కూర్చో. నన్ను మాత్రం రా అని అనమాకరా బాబు, నేను ఇక్కడి నుంచి రాలేను రా, నాకు ఎందుకో ఈ ప్రదేశం నచ్చిందయ్యా. ఎప్పటి విధంబున తత్పర భజించు ఎప్పటి విధంబున అది. నువ్వు ఒక పని చేయి, ఇక్కడ కాదు, శివలింగం రూపంలో కాదు నాయన, నేను నీ మదిలో ఉంటాను, నీలో ఉంటాను, హాయిగా భజిస్తా, నన్ను పూజించు, తలుచుకో, సరేనా అన్నాడు. అన్నదానికి వాళ్ళేమన్నాడు, ఆ లింగం అక్కడ ఎలా స్థిరపడింది, దాన్ని వీళ్ళు ఎలా పూజిస్తారో రేపు నేర్చుకుందాం. రేపు ఖచ్చితంగా 7:02 నిమిషాలతో ప్రారంభిస్తాను. మరొక మాట చెప్తాను, రేపు సూర్య నమస్కారాలు 9-9:30 మధ్యలో ప్రారంభమవుతాయి. ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళందరూ చేసుకోవచ్చు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ శాస్త్రి గారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ తల్లి శ్రీలలిత. మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ్. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ కన్నప్ప. మహాదేవ గురుగారు. మౌద్గల్య